శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 7 నెలలు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఘోరంగా ర్యాగింగ్ చేస్తూ అవమానిస్తున్నారు. అది ప్రతిపక్ష పార్టీలా అంటే ముమ్మాటికి మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు ఇట్లా చెప్తున్నాం అంటే సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అతని సీఎం పేరు పలకడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యి వేరే పేర్లు పెట్టి చెప్పి అతన్ని ర్యాగింగ్ చేస్తూ అవమానిస్తున్నారు. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర, వీరందరూ ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. కొత్తలో అంటే మాట దొరలొచ్చు, కానీ సంవత్సరం 7 నెలలు దాటినా కూడా ఇంకా ఇదే రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకపోవడం నిజంగా ఇది రేవంత్ రెడ్డిని అవమానిస్తున్నట్టు మనం భావించవచ్చు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే ఇట్లా పక్కన పెడితే రీసెంట్గా ఒక పరేడ్ జరిగితే ఆ పరేడ్లో కూడా సీఎం పేరు మర్చిపోయారు వాళ్ళు. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. Now we also thank Chairman DRDO. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినట్టు అధికారులు కూడా అట్లనే ప్రవర్తిస్తారు కదా. అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఇది ఇలా ఉండగా మన పుష్ప 2 సినిమాలో కూడా అతను అల్లు అర్జున్ కూడా 2 నిమిషాలు ఆలోచించాడు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. సో ఇదంతా ఒకసారి డాట్స్ కనెక్ట్ చేస్తే ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఎవరికి లేదనుకుంటా వీళ్ళందరికీ. అతని వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందనమాట వాస్తవం. అది రేవంత్ రెడ్డి చేయించిన ఫేక్ వీడియో వల్ల కాంగ్రెస్ అక్కడ స్థానాలు పొందున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇటు స్టేట్లో ఇటు సెంట్రల్లో వీళ్ళకి రెస్పెక్టివ్ సీట్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి గారి పేరుని ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు. జలసౌదలో ఒక అఫీషియల్ మీటింగ్ చేశారు నిన్న అఫీషియల్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా మీరే వినండి ఒకసారి. 25-30 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి 8 మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది. విన్నారు కదా, సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3వ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా? తను పదవిన తను మర్చిపోయి అంత బిజీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? హైకమాండ్ ఏమన్నా తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయబోతున్నారా? దీనికి ఆర్జం పోస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగంలో మనకి తేడా తెల్లమవుతుంది మిత్రులారా. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదే జలసౌదాలో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. అట్లా అన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ అటు కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తూనే హంగ్రీ నీవా ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. హంగ్రీ నీవా ప్రాజెక్ట్ వచ్చేసరికి అది ఆంధ్ర ప్రాజెక్ట్, అది తెలంగాణ ప్రాజెక్ట్ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఇంజనీర్లు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయారు. ఏంది ఇది, ఆంధ్ర ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రాజెక్టుగా చెప్తున్నారు ఈయన అనేసి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోయారు. ఇప్పుడు సీఎంని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం, హంగ్రీ నీవా ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రాజెక్ట్ అనడం నిజంగా నిన్న ఎందుకో ఒక రకమైన టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేసి నేను అనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారిని టెన్షన్ పెట్టింది ఢిల్లీ హైకమాండ్ ఏమైనా టెన్షన్ పెడుతుందా అనే ఒక ప్రశ్నలకి తావుతీస్తుంది ఇదన్నీ సంఘటనలు. అయితే మనం కొత్త ముఖ్యమంత్రి చూడబోతున్నామా? ఒకవేళ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి ఎలిజిబులా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవబోతున్నారా, రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ అవుతున్నారా? మీ యొక్క సమాధానాన్ని కమెంట్ రూపంలో చెప్పాలని కోరుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.